నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. చులకనగా చూసే బంధాల వైపు ఆశ చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు అంటే నీ మీదే ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే. దీన్ని ఎప్పటికీ మర్చిపోకు. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. ఎదుటి వాళ్లకు అవసరం ఉంటే సాయం చేసేది నువ్వే. నీకు అవసరం ఉంటే ఎవరు ముందుకు రారు. అప్పుడే నువ్వు తెలుసుకోవాలి మనుషులు ఎలాంటి వాళ్ళు, గుణాలు ఏంటి అని. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు మనిషికి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళని చులకన చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. నేను కరెక్ట్ అనుకుంటే తప్పు లేదు, నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని నశించి అహంకారం మొదలవుతుంది. మనుషుల మాటల్లో ఉన్న ప్రేమ మనసులో ఉండదు. అంతా నటనతోనే బ్రతుకుతున్నారు. నటించే మనుషులకే ఈ రోజుల్లో విలువ ఎక్కువ. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. మన టైం బాగోలేనప్పుడు మన వాళ్ళే అనుకున్న వాళ్ళు అన్న మాటలను మర్చిపోయి కలిసిపోయే టైపు కాదు నేను. వాళ్ళు అన్న మాటలు గుర్తుపెట్టుకొని సమాధానం చెప్పే టైపు నేను. ఏది ఎంతవరకు నడిపించాలో కాలానికి తెలుసు. ఎప్పుడు ఎలా ఇవ్వాలో భగవంతునికి తెలుసు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడు అని ఎందుకు తెలుసుకోము? అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియని వాణిలాగే కనిపించు సమాజానికి. ఎందుకంటే లోకానికి ఈర్ష్య, అసూయలు పెరిగిపోయాయి. ఎదిగేవాడిని చూసినా, బాగుపడేవాడు బ్రతికినా చూసి తట్టుకోలేకపోతుంది. డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా, ఓపిక ఉన్నంత వరకు అదే పొగరు, అదే బలుపు, అదే ధైర్యంతో బ్రతుకుతా. అదే మా నాన్న నాకు నేర్పించిన సంస్కారం. నీ స్థాయి పెరగడం కోసం ఎదుటి వాళ్ళను తొక్కేయడం, ఎదుటి వాళ్ళపై నిందలు వేయడం తప్పు. నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.